ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నువ్వు పుట్టిన నెలనైతే తాకు తల్లి, నీకు జరగబోయే అదృష్టం గురించి నువ్వు తెలుసుకొని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటలను తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. బాబాగారి సందేశాన్ని విందామా? తల్లి, ఇక నిన్ను వెతుక్కుంటూ వస్తున్న శుభవార్తను విను. జీవితంలో నువ్వు ఒక మంచి శుభకరమైన శుభవార్త వింటావు. విజయం నీకు కలగబోతుంది. నీకైనా ఒకటి నిన్ను చేరబోతుందమ్మా. జీవితంలో అంత ప్రశాంతమైన వెలుగు అయితే నీకు వస్తుంది. నువ్వు కొత్త జీవితంలో ఇక అనుభవించబోతున్నావు. ఇక భయం వదిలే, ధైర్యం వెనకాల పరుగులు పెట్టు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. నువ్వు వద్దు అని అనుకున్న వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చే సమయం ఆసన్నమైనది. నువ్వే కావాలని వస్తారు. అదృష్టం నీకు కలగబోతుంది. ఇకపై అంత సంతోషకరమైన రోజులే అమ్మా నీకు. కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకు పరిష్కారం అయితే నీకు దొరకబోతుంది. ఇక నీ సమస్య తీరబోతుంది. నా బిడ్డకు అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను కదా. అద్భుతం నీకు జరగబోతుంది తల్లి. ఏ కార్యం తలపెట్టినా అది మంచి విజయవంతమవుతుంది. నువ్వు కోరుకున్న కోరిక, ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక ఈ నెలలోనే, ఈ నెల పూర్తయ్యేలోపే జరుగుతుంది. ఎంతగానో నమ్ముకున్నావు కదా, నేను నీకు అన్యాయం చెయ్యను. ఎంతగానో నమ్మకంతో నేను చెప్పిన మాట నువ్వు రోజు వింటున్నావు కదా. అంత అద్భుతంగా నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా విజయాన్ని అయితే చూస్తావు. నువ్వు అనుకున్న ఉద్యోగం అయితే ఖచ్చితంగా నీకు వస్తుందమ్మా. నువ్వు నా దగ్గర అడిగిన అన్ని కోరికలను నేను తీరుస్తున్నాను. నువ్వు నిశ్చితంగా ఉండు. నీకు ఇక రాబోయే రోజులన్నీ మంచి నెలలుగా ఉంటాయి. ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకోవాలి మరి. ఎప్పుడు కన్నీరు పెట్టకు. నువ్వు పడ్డ కష్టం ఇకపై అయిపోయిందని, తీరిపోయిందని నువ్వు గుర్తుంచుకో. కాలానికి, ప్రకృతికి మార్పు ఉన్నట్టే నా బిడ్డవైన నీ జీవితాన్ని కూడా ఒక మంచి మార్పు తెప్పిస్తాను కదా. జీవితాంతం నేను నీకు తోడుగా ఉంటాను. భయపెట్టేవారు ఇకపై నిన్ను ఇష్టపడేలా నేను చేస్తాను. నీపై బాధపడేవారు ఇకపై నిన్ను అర్థం చేసుకునేలా నేను చేస్తానమ్మా. ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే. నువ్వు బాధపడే కాలం ముగిసిపోయింది. నేనుండగా నీకు భయం ఎందుకు చెప్పు? అప్పుల బాధలు కానీ, ఆర్థిక పరిస్థితి బాగవడానికి కానీ, లేదంటే చదువు కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా అనారోగ్యానికి సంబంధించినది కానీ, ఏ సమస్య అయినా కానీ నా ముందు మీరు వేడుకుంటున్నారు. అది మీకు ఎప్పటి నుంచో జరగడం లేదని బాధపడుతున్నారు. కానీ ఇకపై నీకు మంచి రోజులు వచ్చాయని ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎవరి దగ్గరైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి నీ మాటను ముందు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. మరి వాళ్ళ ముందు తొందరపడి మాట్లాడకూడదు. ఎన్నో రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తున్న సంతోషకరమైన వార్త తప్పక నీకు తీరబోతుంది. నా దయ వలన, నా మీద పెట్టుకున్న నమ్మకం వలన నీ మీద ఉన్న ఆటంకాలను నేను తట్టివేస్తున్నాను. అనారోగ్యంతో ఎంతో బాధపడ్డావు కదా. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు. నీకు ఆర్థిక ఇబ్బందులు కూడా నేను తొలగిస్తాను. డబ్బు లేక నువ్వు పడ్డ కష్టమంతా ఇక తీరబోతుంది. నువ్వు ఏ పనిలో కూడా, ఏ పని తలపెట్టినా కూడా మంచి ఆర్థిక ఆదాయం, లాభం వచ్చేలా నేను చేస్తాను. ప్రతి దానిలో లాభం వచ్చేలా నేను చేస్తానని చెప్పాను కదా. దాంట్లో ఉన్న నీ కష్టమంతా తీరబోతుంది. కానీ ప్రతిరోజు నువ్వు ఒక పనినైతే ఖచ్చితంగా చేయాలి. ప్రతిరోజు నా విభూతినైతే నువ్వు ధరించుకోవాలి. నా విభూతిని నీ వెంటే పెట్టుకొని వెళ్ళు. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఏ పనికి, మంచి పనికి ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ నా విభూతిని నుదుటిన పెట్టుకొని వెళ్తే కనుక, బాబాని స్మరిస్తూ వెళ్తే కనుక ఆ పని ఖచ్చితంగా నీకు జరుగుతుంది. నువ్వు ఎప్పటిలాగే బాబాని ఒక్కసారి నన్ను తలుచుకో. నీకు కావలసినంత బలాన్ని నేనైతే అనుగ్రహిస్తాను. నీకు నా మీద నమ్మకం ఉంది కదా. చాలామంది బాబాగారిని నిందిస్తూ ఉంటారనమాట. ఏ పని జరగదు, ఏది జరిగినా కూడా మాకు అనుకున్న కోరిక ఏది కూడా నెరవేరడం లేదు అని. నువ్వు ఉద్యోగం సాధించాలనుకున్నా కూడా, చదువులో మంచి ర్యాంకు రావాలన్నా కూడా, వ్యాపారంలో మంచి లాభాలు రావాలన్నా, ఏది అనుకున్నా సరే నువ్వు తలపెడితే చాలు. దాంట్లో నీకు ఇష్టం చూపించి నీ పనిని మొదలుపెట్టు. ఖచ్చితంగా నీకు ఎప్పటికీ లాభమే. కానీ ఇతరుల మీద ఎట్టి పరిస్థితుల మీద నువ్వు ఆధారపడకూడదు. నీ కష్టాన్ని నువ్వే నమ్ముకోవాలి. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకొని ముందుకు సాగు. ఆ పనిని ఖచ్చితంగా చేయి.
నీకు విజయం అనేది వస్తుంది. నిన్ను ఎవరైతే అవమానించి బాధ పెట్టారో వాళ్ళే నీ మంచితనం తెలుసుకొని మీ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను. ఎప్పుడు కూడా శ్రద్ధ సబూరితో ఉండాలి. శ్రద్ధ సబూరి ప్రతి మనిషికి ఎంతో విలువైనవి. ఎవరు ఏమన్నా కూడా మనం పట్టించుకోకూడదు. ఎవరు ఏమైనా అనుకొని వాళ్ళ నోరు వాళ్ళది కదా, పైన దేవుడు చూస్తూ ఉంటారని మనం అనుకోవాలి. ఒకరిని అనే ముందు మనం చూసుకోవాలి. ఎందుకంటే కర్మఫలం అనేది ఎప్పుడు మనల్ని వెంటపడుతూనే ఉంటుంది. ఆ కర్మ అనేది పోయినా గత జన్మలో చేసిన కర్మనే ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉంటాము. వచ్చే జన్మలో కూడా అనుభవించకూడదంటే ఇలాంటి బాధ పెట్టే పనులు ఏవి కూడా చేయకూడదు. ఈ జన్మలో కనీసం కొన్ని మంచి పనులైనా చేస్తూ ఉండాలి. మంచి పనులంటే మనం సంపాదించింది ఇతరులకు మొత్తం ఇవ్వాలని కాదు నేను చెప్పేది. కనీసం నీ ముందు చేయి చాచి ఎవరైనా ఒక్కసారి ₹1 అడిగితే ఖచ్చితంగా ₹1 అయినా కానీ ఇతరులకు మన ముందు చేయి చాచి అడిగినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలని మన బాబాగారైతే చెప్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్కరికి మనకు తోచినంత సహాయం అది ఏదైనా సరే మనం ఇస్తూ ఉండాలి. ఎందుకంటే మనకు బాబాగారు ఏ రూపంలో వస్తారో కూడా మనకు తెలియదు. మనల్ని పరీక్షించడానికి, మన మనస్తత్వం కానీ మన గుణం ఎలా ఉందో తెలుసుకోవడానికి బాబాగారు మన ముందు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటారనమాట. కనీసం మనం ఏమి లేదనకుండా ₹1 అయినా ఇచ్చి మనం పంపించామనుకోండి, మనకు అంతా మంచి జరుగుతుంది. ఇంకా బాబాగారైతే మనతో, నువ్వు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఒక ముగింపు నీకు దొరికింది తల్లి. బాబాగారిపై పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఎప్పుడు కూడా ఒమ్ము చేసుకోకండి. బాబాగారికి మీ పైన నమ్మకం, మీ పైన జాలి, దయ, కరుణ అన్నీ ఉంటాయన్నమాట. మనం చెప్పే ప్రతి మాట కూడా మన బాబాగారు వింటూనే ఉంటారు. కానీ మనం చేసిన కొన్ని కర్మల వల్ల అది మన కర్మ అనుకొని మనం వెళ్ళినప్పుడు ఆ కర్మ అనేది మనకు ఖచ్చితంగా పోయినప్పుడు మనకు అంతా మంచి జరుగుతుంది. ప్రతి మనిషికి కొన్ని పరీక్షలు అనేటివి బాబాగారు పెడుతూనే ఉంటారనమాట. ఆ పరీక్షలను నెగ్గుకొని మనం ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళ్ళినప్పుడు ఆ కష్టం వెనుక ఉన్న బాధని అంతా మనకు బాబాగారు ముందుకు మంచి ఫలితాన్ని అనుభవించేలాగా మనకైతే ఇస్తారనమాట. ఎప్పుడు కూడా ఒకరిని నిందిస్తూ ఒకరిని బాధ పెడుతూ ఉండకూడదు. ఎందుకంటే మనం ఒకరిని బాధ పెట్టడం వలన ఆ బాధ మనం పెట్టినట్టు కూడా మనకు అనిపించదు. కానీ అనుభవించే వాళ్ళకు, అంటే మనం ఇతరులను అన్న తర్వాత ఆ మాట పడిన వాళ్ళకు చాలా బాధ కలుగుతుంది. కాబట్టి మనం ఎవరినైనా అనేటప్పుడు ఆచితూచి ఒక మాట అనేటప్పుడు కొంచెం ఆలోచించి అనాలన్నమాట. ఎందుకంటే ఒకసారి మాట జారిన తర్వాత తిరిగి మనం వెనక్కి తీసుకోలేం. కాబట్టి ఆలోచించే ముందే మనము అనే ముందు ఆలోచించాలి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మానవ జన్మ అనేది చాలా అపూర్వమైనది. మనం మానవ జన్మ పుట్టాం కాబట్టి మనం ఏదైనా ఒక సహాయం అనేది ఇతరులకు చేస్తూ ఉండాలి. ఏదైనా ఒక మంచి పనులను చేస్తూ ఉండాలన్నమాట. అలా చేస్తూ ఉంటే కనుక మనకే మంచి జరుగుతుంది. నువ్వు చేసిన పుణ్యం నీకే వస్తుంది, కానీ ఇంకా మన కుటుంబానికి ఇలా జరుగుతుంది, కానీ ఇంకా ఇతరులకైతే కాదు కదా. అందుకే మనం మంచి కర్మలను అనుభవించాలంటే కొన్ని మంచి పనులను కూడా చేస్తూ ఉండాలని మనకు బాబాగారు చెప్తూ ఉంటారనమాట. ఈ సందేశం ద్వారా మీకు బాబాగారు చెప్పినటువంటి మాటలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొంతమందికి మీరు సజెషన్లోకి వెళ్ళడానికి వీడియోకి అయితే లైక్ చేయండి. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.